నమస్తే. భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 38వ శ్లోకం. ధూమేనావ్రియతే వన్హిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. సో భగవానుడు ముందు శ్లోకంలో చెప్పారు ఏంటి, కామము ఈ మన సెల్ఫ్ కి అత్యంత శత్రువు అని. ఎందుకో చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే దానివల్ల జ్ఞానము కప్పబడిపోతుంది. ఆ కామం వల్ల మన వివేకం మనం కోల్పోతాం కాబట్టి అది మనకి శత్రువు అని చెప్పారు. అయితే అది ఏ విధంగా మన జ్ఞానాన్ని కప్పేస్తుందో అర్థం కావడానికి 3 ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇస్తున్నారు. ఒకటి, ధూమేనా వ్రియతే వన్హిః. ఎట్లా అయితే పొగ అగ్నిని కప్పేస్తుందో, అంటే పొగ ఉన్నప్పుడు మనకి అగ్ని కనపడదు, సో పొగ అగ్నిని కప్పేస్తుంది. అట్లాగే ధూమేనా వ్రియతే వన్హిః యథాదర్శో మలేన చ. అలాగే అద్దాన్ని మట్టి కప్పేస్తుంది. సో మట్టి కప్పేసినప్పుడు అద్దంలో మన బింబం మనం చూసుకోలేం, ప్రతిబింబం మనం చూసుకోలేం. మట్టి తుడిచేస్తే మనకి మళ్ళీ కనిపిస్తుంది. సో ఇవి రెండు, ఎట్లా అయితే అగ్నిని పొగ కప్పేస్తుందో, ఎలా అయితే అద్దాన్ని మట్టి కప్పేస్తుందో, అట్లాగే యథోల్బే నావృతో గర్భః, గర్భంలో ఉన్న శిశువుని మాయ కప్పేసి ఉంచుతుంది. సో ఆ మాయ అంటే ప్లసెంటా అంటాం కదా, అది ఉన్నంతసేపు మనకి లోపల ఉన్న గర్భంలో ఉన్న శిశువు కనపడదు. సో ఎట్లయితే ఈ 3 ఈ విధంగా కప్పేస్తాయో, అట్లాగే మన జ్ఞానాన్ని కూడా ఈ కామం కప్పేస్తుంది. అంటే కామం ఉన్నంతసేపు మనము మన వివేకం కోల్పోతాము, వివేచన శక్తి పోతుంది మనకి. సో మనల్ని మనం మర్చిపోతాము, ఆ కామాన్ని తీర్చుకునే ఆ లైన్ లోనే ఉంటాం తప్ప మనమేంటి, మన నేచర్ ఏంటి, మన స్వభావం ఏంటి, మనం ఎందుకున్నాం ఇక్కడ, అసలు ఏంటి, మొత్తం మన గురించి మనం ఆలోచన శక్తి అనేది కోల్పోతాం. అందుకని భగవానుడు ఈ కామమే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ శత్రువు, సో దాన్ని మనం జయించాలి అని భగవానుడు ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు. సో అంటే ఏ విధంగా మన జ్ఞానాన్ని అది కప్పేస్తుందో చెప్పడానికి 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మనం అది అర్థం చేసుకుంటే మన జ్ఞానాన్ని మనం పెంచుకునే రీతిలో మనం ట్రావెల్ చేయగలుగుతాము. క్లీం కృష్ణాయ నమః.